హాయ్ అందరికీ నమస్తే. ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు వినిపిస్తున్న మాట లాక్డౌన్. అసలు కామన్గా మనం వేసుకోవాల్సిన ఒక క్వశ్చన్, లాక్డౌన్ 2020లో ఎందుకు విధించారు? కోవిడ్ వైరస్ అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, హెల్త్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి, సో ఒకరినొకరిని కలవకుండా అప్పుడు లాక్డౌన్ విధించారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు వేస్తారు? ఇప్పుడు లాక్డౌన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు లాక్డౌన్ ఏమవసరం? ఇది ఒక కామన్ మ్యాను తనకు తను వేసుకోవాల్సిన ప్రశ్న. దేనికోసం లాక్డౌన్? ఇప్పుడు మనకు వచ్చిన సంక్షోభం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్. మనకు వచ్చిన సంక్షోభం ఏంటి? మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మనకు వచ్చిన సమస్య ఏంటి? ఆయిల్ అండ్ గ్యాస్ క్రైసిస్. ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి అనే దాన్ని మన ప్రధాని పార్లమెంట్లో కోవిడ్ నాటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలి, అలాంటి సంక్షోభాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పిండే తప్ప లాక్డౌన్ అని మీడియా మామూలు ప్రచారం లేపలేదు. సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ ప్రింట్ మీడియా కావచ్చు, 100% ధూమ్ లేపించిపెట్టింది. అసలు లాక్డౌన్ ఉంటుందా? ప్రధాని క్లారిటీ ఇచ్చింది అనుకుంటా, బట్ లాక్డౌన్ ఉండదు. ఒక రకమైన రూమర్ క్రియేట్ చేసుకొని ఆ రూమర్ను నిజమని నమ్మి దానివల్ల మనం ప్యానిక్ అవుతున్నాం. లేని ప్రాబ్లంను ఉన్నట్టుగా ఊహించుకొని మనం ప్యానిక్ అవుతున్నాం తప్ప అసలు ఇండియాలో డిస్ట్రిబ్యూషన్లో డొమెస్టిక్ సర్వీస్కి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ గంట పదంగా చెప్తుంది. అదేవిధంగా పెట్రోలు బంకులలో సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎంబడెంబడే మనం క్యూ లైన్లు పెట్టి లీటర్ పోసుకునే కాడ 5 లీటర్లు పోసుకోవాల్సిన అవసరం అయితే 100% లేదు. ఇది పబ్లిక్ తెలుసుకోవాల్సిన ముచ్చట. థ్యాంక్ యూ.